అయ్యో వసు, ఏంటి వసు, ఉదయం నుంచి వర్క్ చేస్తున్నావు, అలసిపోయావేమో అనుకున్నాను. ఇంకా అటు ఇటు తిరుగుతున్నావా? అది సార్. ఏంటి వసు, ఇంకా జోగేంద్ర గురించి ఆలోచిస్తున్నావా? అవును సార్, వాడు మన ఇంటి వైపు వచ్చినట్టే వచ్చి మన చేతికి చిక్కకుండానే పారిపోయాడు. మళ్ళీ ఈ ఇంటి ముందుకి ఏ ప్లాన్తో వస్తాడో ఏంటో అని ఆలోచిస్తున్నాను. వసు, నువ్వు వాడి గురించి చెప్పిన ప్రతిసారి నాకు ఇరిటేషన్ వస్తుంది. వాడు బ్రతికొండడం వల్లే కదా నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు. ముందు నా మనుషులతో చెప్పి వాడిని చంపించేస్తాను వసు. వద్దు సార్, అంత పని చేయకండి. నా మూలంగా ఈరోజు మీరు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీనంతటికీ కారణం ఆ జోగేంద్రనే. చూడు వసు, వాడి గురించి ఎక్కువగా ఆలోచించి ఊరికే మనసు పాడు చేసుకోకు. ఇందాకే మీనాతో సలీంతో ఫోన్లో మాట్లాడాను. వాడి ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా ఇంకో స్టైల్ ఆఫ్ యాక్టివిటీతో జోగేంద్ర ఎక్కడున్నా తెలుసుకుంటామని చెప్పారు. ఇంకెందులో దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. అయినా వాడి ప్లాన్స్ గురించి నువ్వు దిగులు పడతావేంటి? వాడేమన్నా ఎడ్యుకేటెడ్ పర్సన్ అనుకుంటున్నావా? మనల్ని ఎస్టిమేట్ చేసి దెబ్బతీయడానికి? జోగేంద్ర వీధి రౌడీ వసు. వాడొక్కడే నడిచే ధైర్యం లేక వెనకాల నలుగురు నేసుకుని తిరుగుతుంటాడంతే. చూడు వసు, నీకు తోడుగా నేనున్నాను. మనకి తోడుగా ఆ శ్రీరామచంద్రుడున్నాడు. కద్దరు చొక్క జోగేంద్ర మనల్నేమీ చేయలేడు. పార్టీలో నేను నువ్వు లేని టైం చూసి బాగా తినేశాను. ఐ హ్యావ్ టు స్లీప్ వసుంధరా, నేను పడుకుంటాను. మనం వాడి కోసం పరిగెత్తడం వాడు చూసుండడు సార్. మీ జోరును చూసి తట్టుకోలేక వాడు పారిపోయి ఉంటాడని నాకు తెలుసు. వాడిని పట్టుకోవాలన్న పట్టుదల మనకున్నా అలేఖ్య జీవితం మాత్రం జోగేంద్ర చేతిలోనే ఉంది. జోగేంద్ర ఈరోజు ఆ నిజాన్ని అందరి ముందు బయట పెట్టుంటే ఏం జరుగుతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. వాడికి పగైనా ప్రేమైనా ఉండేది నా మీదే సార్. వాడు చావాలో బ్రతకాలో డిసైడ్ చేసుకోవాల్సింది కూడా నేనే సార్. దేవుడిలా మారిన మీరు ఆ రాక్షసుడిని చంపి పాప మూట కట్టుకోవద్దు.
శ్రీవారు ఒకసారి పైకి లేవండి. ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి, పార్టీకి వచ్చిన వాళ్ళందరి దిష్టి పోవాలి. ఒకసారి ఉమ్మండి. శ్రీవారు ఏమైంది మీకు? ఏం చెప్పినా చిటికల్లో చేసేసేవారు, ఇప్పుడెందుకు ఇలా ఉన్నారు? ఓహో, అర్థమైంది. ఉదయం నుంచి అటు ఇటు పరుగులు పెడుతూనే ఉన్నారు, అందుకే బాగా అలసిపోయినట్టున్నారు. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వెళ్ళొస్తాను. తుతు. నేనేం చేయను అలేఖ్య? ఇది నిజమో అబద్ధమో కూడా అర్థం కావట్లేదు. ఈరోజు నా జీవితంలో భరించలేని విషాదం జరిగింది. వంశీ సార్, అత్తయ్య ఇచ్చిన గిఫ్ట్ల కంటే నాకు మీరిచ్చిన వీడియో ప్రెజెంటేషన్ చాలా నచ్చిందండి. ఈరోజు నా లైఫ్లోనే ఎంతో మెమరబుల్ డే. నేను ఎప్పటికీ మర్చిపోలేను శ్రీవారు. కానీ శ్రీవారు, మీరు నాకు ప్రెజెంటేషన్ అయితే ఇచ్చారు కానీ మీరు స్వయంగా తయారు చేసిన ఆ హ్యాండ్మేడ్ గిఫ్ట్ నాకు ఇవ్వలేదు. ఓ, అయితే మీ మౌనానికి కారణం ఆ గిఫ్ట్ కూడా సర్ప్రైజ్ గా ఇద్దామనే కదా? చెప్పండి శ్రీవారు, మీరేం చేయబోతున్నారు? ఆ హ్యాండ్మేడ్ గిఫ్ట్ ని ఇప్పుడే ఇస్తారా లేకపోతే తర్వాత ఇస్తారా? ఇక ఎటువంటి గిఫ్ట్ అవసరం లేదు శ్రీవారు. మీరు ఇలా ఎప్పుడూ నా పక్కనే ఉంటే చాలు, ఇలా హాయిగా బతికేస్తాను. సర్లేండి శ్రీవారు, మీరు ఇప్పటికే బాగా అలసిపోయారు, నేను కూడా అలసిపోయాను. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. ఈరోజు ఇది ఇచ్చి నేను మీకెప్పుడు తోడుంటారని మాట్లాడాలనుకున్నాను, కానీ నేను చేసిన పాపం ఏంటో తెలీదు. నా నోటి మాట కూడా పడిపోయేలా చేసింది. అక్కడి నుంచి పక్కకొచ్చిన క్షణం నుంచి అడుగడుగున బాధగానే ఉంది అలెక్కే గారు. ఈ రాత్రంతా ఈరోజు జరిగిన విషయాలన్నీ మాట్లాడుతూ పంచుకుందాం అనుకున్నాను. నా మనసులో భారం తప్ప స్థిరంగా ఉండలేకపోతున్నాను అలెక్కే గారు.
నాకంటూ శత్రువులు ఎవరూ లేరు అలెక్కే గారు. కానీ నేను మీతో ఊహించుకున్న మంచి భవిష్యత్తుని నాకు తెలియని వ్యక్తి ఎవరో కూల్చేశారు. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. నేను చూసింది నిజమో కాదో కూడా నేను నిర్ధారించుకోలేకపోతున్నాను. నేను ధైర్యంగా ఉండాలన్నా కూడా మీ సహాయమో ఇంకొకరి సహాయమో నాకు కావాల్సిందే అలెక్కే గారు. ఈ విషయం మీకు ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వను. ఇక నుంచి ఈ విషయం నాలోనే ఉంటుంది. మీకు ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడతాను అలెక్కే గారు, జాగ్రత్త పడతాను. ఆ శ్రీరామచంద్రుణ్ణి తలుచుకున్నా ఇంకా జోగేంద్ర చేసిన అరాచకాలే గుర్తుకొస్తున్నాయి. బర్త్డే ఫంక్షన్లో జోగేంద్రని వెతికి వాడి గొంతు పట్టుకున్నా బాగుండేది. ఫంక్షన్ టైంలో జోగేంద్ర నాతో 2 సార్లు మాట్లాడాడు. ఒకసారి సలీం గారికి ఫోన్ చేసి ఏమైనా ప్రయత్నించారేమో కనుక్కోవాలి. చెప్పండి వసుంధర గారు. సారీ సలీం గారు, ఏం లేదు, విషయం కనుక్కుందామని కాల్ చేశాను. ఫంక్షన్లో జరిగిన మా మధ్య సంభాషణ ద్వారా జోగేంద్ర కాల్ ఏమైనా ట్రేస్ చేయగలిగారా? లేదు వసుంధర గారు, ఆ జోగేంద్ర ముందు నుంచే క్రిమినల్ అయి ఉండడంతో వాడు మన ప్లాన్స్ అన్ని పసిగడుతున్నాడు. అందుకే వాడి లైన్ దొరకకుండా తెలివిగా 1 నిమిషం మాత్రమే మాట్లాడుతున్నాడు. నేను వాడి నెంబర్ని ఎంత ట్రేస్ చేయాలని ప్రయత్నించినా మిస్ అవుతూనే ఉన్నాడు. అలా అయితే మనం జోగేంద్రని పట్టుకోలేమంటారా? ఈజీగా పట్టుకోవచ్చండి. నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. అవును, మీ ఇంట్లో జరిగిన బర్త్డే ఫంక్షన్కి జోగేంద్ర వచ్చాడని చెప్పాడు కదా? అవునండి. అయితే రేపు ఒకసారి ఆ వీడియో ఫుటేజ్ తీసుకొని నా దగ్గరికి రండి. మనం ఏం చేయబోతున్నామో రేపు మీకు వివరంగా చెప్తా. తప్పకుండా సార్. సరే మేడం. ఆనంద్ గారు ఇక్కడేం చేస్తున్నారు? ఆనంద్ గారు ఒక్కరే ఇక్కడ ఏం చేస్తున్నారండి? వసుంధర గారు. ఏమైంది ఆనంద్ గారు, ఈ టైంలో ఇక్కడున్నారేంటి? వేరే పని మీద రాలేదు వసుంధర గారు, కాస్త మనసు బాలేకపోతే ఇక్కడికి వచ్చాను. ఏమైంది? అలెక్కే మీరేమైనా గొడవ పడ్డారా? తన కోపం తగ్గాలనే మీరు ఇక్కడికి వచ్చారా? పర్వాలేదు ఆనంద్ గారు, తనతో నేను మాట్లాడతాను, పదండి. ఆగండి వసుంధర గారు. అలెక్య నన్ను ప్రేమించడం, నాతో మాట్లాడడం తప్ప గొడవపడే ఛాన్స్ కూడా ఇస్తుందా? లేదు వసుంధర గారు, తనేం నాతో గొడవ పడలేదు. మరి ఇక్కడెందుకు కూర్చున్నారండి? మనసంతా సంఘర్షణ పడుతున్న బాధని
ఇలా చీకట్లో కలిపేద్దామని వచ్చాను. దేని గురించి మీతోనే మాట్లాడాలనుకున్నాను. ముందుగా మీరే వచ్చి నాతో మాట్లాడారు. చాలా సంతోషం. దేని గురించి ఆనంద్ గారు మీరు మాట్లాడుతుంది? జోగేంద్ర గురించి. జోగేంద్ర మీ విషయంలో అన్యాయం చేశాడని మాకు తెలియగానే అతని మీద మాకు పట్టలేనంత కోపం వచ్చింది. వాణ్ణి పట్టుకుని వాడికి ఉరిశిక్ష పడేలా చేద్దామనుకున్నాం. కానీ ఆ అవకాశం మీరు మాకు ఇవ్వలేదు. జోగేంద్ర ఎక్కడ ఎలా కనబడినా అతన్ని తుక్కుగా నరుకుతూ గాయపరుస్తూనే వచ్చారు. వాడి మీద ప్రతీకారం కూడా తీర్చుకుంటున్నారు. నిజంగా అతని వల్ల అన్యాయం జరుగుంటే జోగేంద్రకి మీరు క్షమాపణ చెప్పి దూరంగా వెళ్ళిపోయేవారు వసుంధర గారు. కానీ అలేఖ్య జీవితాన్ని కాపాడడం కోసమే ఆ నిందను మీపైన వేసుకున్నారు. ఇంకా దుర్మార్గుని చంపకుండా ఎందుకు వదిలేశారు వసుంధర గారు? అలేఖ్య నేను ఎంతగా ప్రేమించుకున్నామో మీకు కూడా తెలుసుగా. నా భార్యను నిస్సహాయ స్థితిలో చూసిన నేను ఎలా తట్టుకోగలను, ఎలా భరించగలను? అంటే జోగేంద్ర ఆనంద్ గారికి ఆ ఫొటోస్ ని పంపించాడన్నమాట. ఎంత పనిచేసావు జోగేంద్ర. వాడి గురించి మీరు మర్చిపోండి. జోగేంద్ర ఎక్కడున్నా వాణ్ణి వెతికి వాణ్ణి నేను చంపేస్తాను. మీరిక కాపాడాల్సింది మనందరి ఆత్మరక్షణ మాత్రమే. ఆనంద్ గారు లేదండి, దయచేసి మీరు తొందరపడి ఇదంతా నమ్మకండి. ఆ జోగేంద్ర నన్ను దక్కించుకోవాలని అలేఖ్య స్పృహలో లేని స్థితిని తనకు అనుకూలంగా మార్చుకొని కావాలనే ఇదంతా చేస్తున్నాడు. నిజంగా అక్కడ ఏ తప్పు జరగలేదు ఆనంద్ గారు. ఆ జోగేంద్రకి కావాల్సింది నేను మాత్రమే. అందుకే వాడు కనిపించిన ప్రతిసారి వాడిని చంపాలనే నేను ప్రయత్నిస్తున్నాను. కానీ ఆ నీచుడు చావడం లేదు. ఇప్పుడు కూడా నేను వాడికి శిక్ష పడాలనే ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్ ఆనంద్ గారు, ఇక మీరిక్కడితో ఆగిపోండి. లేదు వసుంధర గారు, అలేఖ్యకి ఈ చేతులతో తాలి కట్టాను. ఈగ కూడా వాలకుండా చూసుకున్న నా భార్య మీద ఇలాంటి అపనింద పడేలా చేస్తున్నారు. నేనిప్పటికి కూడా చలించకపోతే వాడికి నాకు తేడా ఏముంటుంది? వాణ్ణి వీధిలో చంపాల్సిందే.